ఒకవైపు విపరీతమైన ఎండలు మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తోంది. ఉదయం కూడా వడగాల్పులతో సతమతమవుతుంటే సాయంత్రం అయ్యేసరికి ఇది వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబానగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకొని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది. ఇవాళ ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జా, హీరమండలం, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం, మన్యం, గురుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీడున్నాయి. శ్రీకాకుళం 1, విజయనగరం 15, పార్వతీపురం 9, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 28 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించనుంది. ఆదివారం 4 మండలాల్లో తీవ్రంగా, 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.